ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక. మంచి వాక్యాన్ని విందాం ప్రియులారా. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చెను. యెషయా గ్రంథం 30 వాక్యంలో దేవుడు ఈ విధంగా మనకి సెలవిస్తున్నాడు. ఆయన అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని దేవుడు వాక్యం చెప్తుంది. ఈరోజు మన మాట ఎవరైనా వింటారా ప్రియులారా? మన మాట వినేవాళ్ళు లేరు. ఏదైనా మనకు కష్టం వచ్చిందని మన బంధువుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుందామన్న మన మాట వినేవాళ్ళు లేరు. రక్త సంబంధికులు కూడా మన మాట వినేవాళ్ళు లేరు. నా అనేవారు ఎవరు కూడా మన మాట వినే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట, నీ మాట వినగానే ఆయనకు జవాబిస్తాడంట. ఆయన సన్నిధికి వచ్చి మోకరించి, ప్రభువా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి ప్రభువా, నా మాట వినేవారు లేరు, నేను చాలా నష్టాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అనేక రకాల బాధల్లో ఉన్నాను, నాకు ఈ బాధ నుంచి విడిపించు ప్రభువా అని అడిగితే వాక్యం చెప్తుంది, ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, శ్రమలో నీకు నేను తోడై ఉంటానని ప్రభువు చెప్పారు. కాబట్టి దేవుడు నీ మాట వినగానే నీకు జవాబిచ్చి, నీకు నెమ్మది కలిగించి, నీ ప్రాణం తెప్పరిల్ల చేసి, నీకు సమాధానం ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నానని ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడి ధైర్యపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి, ఈ వాక్యం ద్వారా మీ కుటుంబం ఆదరణ, నెమ్మది కలిగి ఆశీర్వాదం పొందుకొనుగాక.